శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారు శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ క్షీరసాగర మదనం. పూర్వము కృతయుగంలో కశ్యప ప్రజాపతి భార్యలైన దితి అతిథి ఇద్దరికీ కూడా సంతానం ఉంది. అదితి సంతానము దేవతలు, దితి సంతానము దైత్యులు. దైత్యులు రాక్షసాంశతో కూడుకున్న స్థితికి దగ్గరగా ఉంటారు. దేవతలు దైత్యులు మిక్కిలి సఖ్యంగా ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. కొంతకాలమైన పిదప వారికి ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. మనం చాలా ధార్మికంగా జీవిస్తున్నాం, ఎంతో సంతోషంగా జీవితం వెళ్ళిపోతుంది. కానీ ఇలా వెళ్ళిపోతున్న జీవితం అంతం కాకూడదు. మనం ఇలాగే బ్రతికి ఉండిపోవాలి. అలా ఉండిపోవాలంటే ఏమి చెయ్యాలా అని ఆలోచించారు. వారిలో కొందరు అన్నారు, క్షీరసాగరాన్ని కనుక మనం బాగా మదనం చేసినట్లయితే అందులోంచి అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని కనుక తాగితే ఇక ఈ శరీరాలు పడిపోవు, మనం అలా ఉండిపోతాము. జరామరణాలు ఉండవు, వృద్ధాప్యం రాదు, వ్యాధి రాదు, ఆకలి దప్పికలు ఉండవు, సుఖంగా ఇలాగే పదవుల్లో ఉండిపోతాము అన్నారు. ఎంత పదవిలో ఉన్నా, ఎంత ఐశ్వర్యం అనిపించినా, ఎంత సుఖం అనిపించినా ఈ శరీరం పడిపోతుందేమోనన్న దిక్కుమాలిన బెంగ ఒకటి వెంట తరుముతోంది. ఎన్ని ఉండనివ్వండి, ప్రతివాడికి ఎక్కడో అక్కడ అసంతృప్తి. అందుకని పాల సముద్రాన్ని మదించడానికి నిర్ణయించుకున్నారు. ఎలాగా? చిలకడానికి మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి దింపారు. వాసుకిని తాడుగా చుట్టారు. ఈ ఘట్టాన్ని పోతన గారు చాలా అందంగా వర్ణించారు. వీళ్ళు పాల సముద్రాన్ని చిలుకుతుంటే ఆ శబ్దము సత్యలోకంలో ఉండే బ్రహ్మగారికి ఒక రొదలా వినిపించిందట. ఏమిటబ్బా ఈ శబ్దమని ఆయన బయటకు వచ్చి చూశాడట. విషయం గ్రహించాడు. శాశ్వతంగా బ్రతికి ఉండటానికి గాను, అమృతం సంపాదించడానికని వారు పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. ఉన్నదానితో తృప్తిపడక శరీరములతో శాశ్వతంగా ఉండిపోదామన్న కోరిక పుట్టి పాల సముద్రమును మదించడం మొదలుపెట్టగానే వచ్చినది అమృతం కాదు, ఆలాహలం ముందు వచ్చింది. ఆలాహలం వచ్చి వెంట తరుముతోంది. అది సురలను, అసురులను, మనుష్యులను, సమస్త జగత్తుని నాశనం చేయడం ప్రారంభించింది. అసలు అమృతాన్ని కోరుకున్న వారు దేవతలు, రాక్షసులు. కానీ ఆపద సమస్త జగత్తుకు వచ్చింది, మనుషులకు కూడా వచ్చింది. ఆలాహలం దూకుతూ సముద్రం మీద పడింది. సముద్రం ఇంకిపోవడం ప్రారంభించింది. అరణ్యం మీద పడింది. అరణ్యం అంతా బూడిదైపోయింది. అలా వెంట తరిమితే దేవదానవులందరూ పరిగెత్తి కైలాసానికి వెళ్ళారు. వారంతా మిక్కిలి ఆర్తితో ఉన్నారు. అక్కడ ఉన్న ద్వారపాలకులను కూడా పక్కకు తోసేసి ఆర్తితో పిలిస్తే రక్షించే స్వభావం ఉన్న శంకరుని ద్వారం దగ్గర నిలబడి, ప్రభు శంకర రక్షించు అని అరిచారు. స్వామి మమ్మల్ని రక్షించని దేవతలందరూ వెళ్ళి అరిచారు. అప్పుడు శంకరుడు బయటకు వచ్చి వారిని చూసి వారి రాకకు కారణం అడిగారు. అంతవారు, మేము అమృతం కోసమని పాల సముద్రాన్ని చిలుకుతుండగా అందులోంచి అమృతం బదులు ఆలాహలం పుట్టి వెంట తరుముకొస్తోంది. అందుకని భయపడి మీ దగ్గరకు వచ్చాము, కాపాడవలసిందని శంకర్ని ప్రార్థించారు. ఇంతలోకి చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మహస్తుడై శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడు. ఆయన చాలా అందమైన మాట, చాలా ఆశ్చర్యకరమైన మాట, చాలా విచిత్రమైన మాట మాట్లాడారు. స్వామి, ఇది అగ్రపూజ అన్నారు. అగ్రపూజ అంటే ఒక సభ జరుగుతోందనుకోండి, అందులో అందరికన్నా మహాజ్ఞాని పెద్దవాడు అయిన వాడిని పిలిచి అగ్రతాంబూలం అని తాంబూలం ఇస్తారు. యజ్ఞయాగాదుల్లో చేస్తూ ఉంటారు అగ్రతాంబూలం అని. అందుకని మొట్టమొదట వచ్చింది అందరిలోకి పెద్దవాడు గొప్పవాడు ఎవడు ఉంటాడో వానికి ఇవ్వాలి. ఇది అగ్రపూజ. మీరు పెద్దవారు కదా, అందుకని మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ హాలాహలాన్ని తమరు స్వీకరించవలసిందే అని శంకరుని కోరుతారు. అందుకు శంకరుడు ఏమీ సందేహించడు. వెంటనే హాలాహలాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. నిజంగా ఇక్కడ శంకరుడు అగ్రపూజకు మీరేమి పట్టుకొచ్చారని అడిగాడు అనుకోండి, వారు విషపూరితమైన ఆలాహలాన్ని పట్టుకొచ్చామని చెప్పాలి. అప్పుడు దానిని స్వీకరించడం ఇష్టం లేనివాడే తనకంటే పెద్దవాడు ఎవరైనా ఉన్నాడేమోనని శంకరుడు వెతకడం ప్రారంభించాడు అనుకోండి. అప్పుడు ఆయన శంకరుడు ఎందుకు అవుతాడు? అప్పుడు ఆయనను త్రినేత్రధారి అని మీరు అనగలరా? ఈ సృష్టిలో 3 కన్నులు ఉన్నవాడు శంకరుడు ఒక్కడే. మరెవరికి 3 కన్నులు ఉండవు. 3వ కన్ను కానీ తెరిచాడా జగత్తంతా నాశనం అయిపోతుంది. జాయితే గచ్చతే ఇది జగత్తు. వచ్చి వెళ్ళిపోయేది ఏదైతే ఉంటుందో దాన్ని జగత్ అంటారు. వచ్చి వెళ్ళిపోయిన శాశ్వతత్వం లేని జగత్తును అంతరింపజేసి జ్ఞానదృష్టి చేత సంతతము పరమాత్మ స్వరూపమును తాను అనుభవించి ఆ ఆనందమునందు మగ్నుడై అరమోట్పు నేత్రములతో ఉండే ఆత్మస్వరూపి అయిన వాడెవడో ఆయన శంకరుడు. శంకరోతి ఇది శంకర. ఆయనకు శుభం చేయడం తప్ప వేరొకటి చేత కాదు. ద్వంద్వాతీతుడు. సుఖము దుఃఖమని 2 ఉండవు. ఆయనను గురించి చెబితే అంటారు, ఆయన గడ్డి పరకల మీద పడుకుంటాడు, హంసతూలికా తలప మీద పడుకుంటాడు, పట్టుబట్ట కట్టుకుంటాడు, ఏనుగు చర్మాన్ని కూడా కట్టుకుంటాడు, పాములను వేసుకుంటాడు, మణిహారాలను వేసుకుంటాడు.
బ్రహ్మాండమైన అంగరాగాలు రాసుకుంటాడు. శ్మశానంలోని బూడిద రాసుకుంటాడు. పరమ సౌందర్యోపేతమైన మూర్తిగాను దర్శనమిస్తాడు. అటువంటి వాడే ఒక్కోసారి ఘోరాతి ఘోరమైన రూపంతోనూ దర్శనమిస్తాడు. అన్ని ద్వంద్వములకు అతీతమైన స్థాయిలో ఉన్నవాడు. ఆయన జగద్రక్షణ కోసం అలా కనబడతాడు. రాక్షసులకు కనపడినప్పుడు చాలా ఘోర రూపంతో ఉంటాడు. భక్తులకు ప్రసన్న రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు. ఇది కష్టం, ఇది సుఖం అనే భావనలు ఆయనకు ఉండవు. అందుకనే ఆయన అందరికంటే పెద్దవాడయ్యాడు. ఆయన ఆది కుటుంబీకుడు. అగ్రపూజకు ఆయనే అర్హుడు. శంకరుడు ఎటువంటి వాడో వాల్మీకి మహర్షి ఒక మాటతో నిరూపించాడు. శంకరతత్వం శ్రీ మహావిష్ణుకి, విష్ణుతత్వం శంకరునికి తెలియాలి. శివతత్వం కేశవునికి, కేశవతత్వం శివునికి తెలియాలి. ఎందుకంటే ఇద్దరూ వేరువేరు కాదు కాబట్టి, ఇద్దరూ ఒకటే కాబట్టి. ఇది ఇందులో అంతర్లీనమైన వ్యాఖ్య. అందుకే అగ్రపూజ నీవందుకోవయ్యా అని నవ్వాడు శ్రీ మహావిష్ణువు. తప్పకుండా పుచ్చుకుంటానయ్యా అని అంగీకరించాడు శంకరుడు. ఆలాహలానికి ఎదురెళ్ళి చేతితో పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, బ్రింగినప్పుడు కానీ శంకరుని ఒంటి మీద చిన్న పొక్కు కూడా రాలేదట. ఇంత లోకాలను కాల్చేసిన హాలాహలాన్ని ఆయన లోనికి తీసుకుంటే ఆయనకి ఏమీ కాలేదు. పైగా ఆయన శరీరం మీద ఉన్న ఒక పిల్లపాము కూడా అబ్బో ఇంత వేడి ఏమిటని పక్కకి వెళ్ళలేదు. శంకరుని ఆశ్రయించినప్పుడు అంతటి అగ్నిహోత్రం కూడా చల్లబడిపోయింది అంటాడు దూర్జటి. శంకరుడు హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. దేవతలంతా సంతోషించారు. మళ్ళీ పాలసముద్రం వద్దకు వచ్చి వాసుకుని మందర పర్వతానికి చుట్టి మళ్ళీ చిలకడం ప్రారంభించారు. అప్పుడు మందర పర్వతం పాతాళ లోకంలోకి జారిపోయింది. అలా జారిపోయిన మందర పర్వతాన్ని పైకెత్తాలి. ఇప్పుడు మళ్ళీ రక్షణ జరగాలి. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు రక్షించాలి. రక్షణ ఎప్పుడు చేసినా భగవంతుని రూపంలే చేస్తాయి. ఆయనే ఒకనాడు శివునిగా అలాహల భక్షణం చేస్తాడు. ఆయనే ఒకనాడు విష్ణుగా మందర పర్వతం మోస్తాడు. చిత్రం ఏమిటంటే మందర పర్వతాన్ని త్రిప్పుతున్న వాళ్ళలో ఒకడిగా ఆయన బయట ఉన్నాడు. మందర పర్వతాన్ని మోయవలసిన కూర్మస్వరూపుడిగా కింద ఉంటాడు ఇప్పుడు. ఇది శ్రీ మహావిష్ణువు తత్వం. ఆ మహానుభావుడిని ఎవరు అర్థం చేసుకోగలరు? మాయామానుష్యమైన స్థితి ఇది. మాయామానుష్యమైన స్థితి ఇది సామాన్యులైన వారికి అర్థమయ్యేది కాదంటూ విష్ణుతత్వం అంటే ఎలా ఉంటుందో వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. దేవతలందరూ శ్రీమన్నారాయణ పాదములు పట్టి, స్వామి నువ్వు మా అందరికీ రక్షకుడు, మందర పర్వతం క్రిందకు జారిపోయింది, దానిని పైకి లేపి మమ్మల్ని రక్షించవలసిందని ప్రార్థించారు. మిగిలిన కథను తర్వాత భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.